ప్రతి ఒక్కరు 14, 15, 16 కాళహస్తి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కైలాసము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క స్ఫూర్తితో అక్కడ నిర్మిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమము దక్షిణ కైలాసం. అక్కడికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఈ జేతవనం నుండి చిరు సన్మానం. ఒకసారి సన్మానం మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు విన్నారు కదండి, ప్రాజెక్ట్స్ ఎవరైనా చేయడానికి అవకాశం ఉండదు. కేవలం వాళ్ళ ద్వారా మాత్రమే జరిగే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. శివరాత్రి మనం అందరం కూడా వెళ్దాం అక్కడికి. ఈ మధ్యలో మనకి ఒక్కరు మాట్లాడడం, ఇద్దరు మాట్లాడడమే వింటున్నాం. కానీ 6 మంది కలిసి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ యొక్క విశేషాలు ఎన్నో తెలుసుకోవడం జరుగుతుంది. అదే ప్యానెల్ డిస్కషన్. ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్లో వాసు మోడరేటర్గా, తర్వాత ప్రతిభ గారు, మీనా నాగేందర్ గారు, తర్వాత నవకాంత్ గారు, రాజశేఖర్ గారు, వీరు 6 సమక్షంలో ఈరోజు సంక్రాంతి ఎందుకు చేసుకోబడుతుంది, అసలు సంక్రాంతి పిరమిడ్ మాస్టర్ల స్పెషాలిటీ ఏంటి అనే అంశం పైన మనం ఈరోజు చక్కగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంతకు ముందుగా ముగ్గుల పోటీ కార్యక్రమం ఉంటుంది. నేను వీళ్ళు కూర్చున్నంతసేపు ముగ్గేసి వస్తాను. నేను కూడా, నాతో పాటు ఎంతమంది వస్తారు చేతులు ఎత్తండి. రైట్. ఎవరైతే ముగ్గు నెగ్గడం జరుగుతుందో ముగ్గురికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఏం బహుమతి అంటే ఇక్కడ ఉన్న 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఎంతమంది ఉండగలుగుతారు? ఎంతమంది ఉండగలుగుతారు? ఉపవాసం చేతులు ఎత్తండి. ఫస్ట్ ప్రైజ్ 9 పూటలు ఉపవాసం ఉండాలి. సెకండ్ ప్రైజ్ 3 పూటలు ఉపవాసం ఉండాలి. థర్డ్ ప్రైజ్ 1 పూట ఉపవాసం ఉండాలి. ఏది కావాలా? లాస్ట్ది కావాలనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. మనకు ఆ ముగ్గుల కార్యక్రమానికి చిన్న బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేతవనం తరపు నుండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేసే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. మిగతా వాళ్ళు ఇక్కడ ఉండి సబ్జెక్ట్ని ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ. ఓవర్ టు వాసు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పట్లు కొడదాం అందరూ. ఇంకా ఎలా ఉన్నాయి సంబరాలు? చప్పట్లతో చెప్పాలి. ఉదయం టిఫిన్ ఎలా ఉంది? ఈరోజు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎందుకు జరుపుకోవాలి, అసలు ఇక్కడికే ఎందుకు వచ్చి జరుపుకోవాలన్న దాని మీద కొంతమంది మాస్టర్స్తో మనం డిస్కషన్ చేసుకుందాం. అందరిలో ఉన్న ఆ క్వశ్చన్ని నా ద్వారా వాళ్ళని అడుగుతూ మనం అవి తెలుసుకుందాం. ముందుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నవకాంత్ గారిని వేదిక మీద ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. అలాగే నాదయోగి గణేష్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారిని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం. అలాగే మన పిఎంసిలో కెమెరామెన్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు తన పొజిషన్ మార్చుకుంటున్న మేనేజర్గా తను ప్రమోషన్ అయ్యి రాజశేఖర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం. అలానే మరి వసుదైక ఫౌండేషన్ నడవడానికి ఆయన వెనకాల ఉండి ఎంతో కృషి చేసిన మీనా నాగేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత
మన ఎస్ఆర్ నగర్లో ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ధ్యానాన్ని అందరికీ తన జ్ఞానాన్ని తను నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ మరి ఏమాత్రం మహిళ ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏమాత్రం తగ్గదన్నట్లు ఆవిడ కూడా తన ప్రచారాన్ని చాలా గొప్పగా చేస్తూ మరి ఎస్ఆర్ నగర్లో తనదైన శైలిలో ధ్యానాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిభ గారు వేదికను అలంకరించగా కూర్చున్నాం. అందరూ చప్పట్లు కొట్టుకుందాం గట్టిగా. ఇంకా ఈరోజు ఈ సంబరాలు అన్న ఎక్కడితో మొదలెడదాం? మీతో మొదలెడదాం. గణేష్ గారితో మొదలెడదాం. గణేష్ గణపతి ఆది కదా అన్న. ఇక్కడ ధ్యాన సంక్రాంతి సంబరాలు ఎందుకు జరుపుకోవాలి? అసలు ఇక్కడే ఎందుకు జరుపుకోవాలి? ఓకే డియర్ మాస్టర్స్, ఈరోజు సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజులో ఉన్నాం మనందరం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం సంక్రాంతి సంబరాలకి. భారతదేశంలో హైందవ సంప్రదాయంలో ఎన్నో సెలబ్రేషన్స్ ఉన్నాయి. జనవరి అంటే ఉగాది నుంచి మొదలు పెడితే ఉగాది అవ్వగానే మనకు మళ్ళీ శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ అయిన తర్వాత మనకి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటే సంక్రాంతి అనేది ప్రతి నెల ఉంది. ప్రతి నెల సంక్రాంతి ఉంది. ఎప్పుడైతే అంటే సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి ఒక రాశిలో ప్రవేశిస్తాడట సూర్యుడు. ఆ సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు, అంటే సంక్రమణం, ప్రవేశించడం. మరి దీన్ని ఈ సంక్రాంతిని ఏమంటారు? మకర సంక్రాంతి అంటారు. ఎందుకు మకర సంక్రాంతి అంటారంటే మకరం అంటే ఆ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు. మకర రాశిలో, మకరం అంటే ముసలి. అంటే జీవితంలో ప్రతి మనిషి కూడా చూడండి, ఒక నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక నీటిలో ఒక ముసలి పట్టుకుంది అనుకోండి, అప్పుడు ఆ మనిషి కదలగలడా? ఒక ముసలి నీటిలో కాలు పెట్టి ఒక నీటిలో ఉన్నప్పుడు ఒక మనిషిని ముసలి పట్టుకుంటే ముసలిగా దేని పట్టుకున్నా కదలలేడు. ముసలికి అంత శక్తి ఉంటుంది నీటిలో. ఎలా అయితే మనిషి ముసలి పట్టుకుంటే కదలలేడో జీవితాల్లో మనకు చాలా పట్టుకొని ఉంటాయి. అవన్నీ పట్టుకున్న వాటి నుంచి మనం విడివడి బయటకు రావాలంటే కొంత శక్తి కావాలి. శక్తి ఎప్పుడు వస్తుందో సమూహంలో వస్తుంది. ఈ సంక్రాంతి, ఈ మకర సంక్రాంతి రోజున మనకి భారతదేశంలో చాలా గొప్పగా పెద్ద పండుగ అంటారు. ఏ పండుగ అంటారు? పెద్ద పండుగ అంటారు. అందరిని కలుస్తారు, ఆత్మీయంగా పలకరించుకుంటారు, ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. ఇవన్నీ మనకు ఆనవాయితీగా జరుగుతున్నాయి. కానీ మనం ఏం చేసినా సరే ప్రతిదానికి ఒక నిగూఢమైన అర్థం ఉంది. ఆ అర్థాన్ని వెతకాలి. సూక్ష్మతతో చూడడం అనేది రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఒక జ్ఞానికి మాత్రమే వస్తుంది. పత్రిజీ ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టిన తర్వాత సంక్రాంతి యొక్క అర్థాన్ని అద్భుతంగా చెప్పారు. సంక్రాంతి అంటే ఏమిటో అంటే మనిషి ఎప్పుడు కూడా కదలకుండా ఉండకూడదు చోట. మనిషి ఏ కదలికలు లేకుండా, ఏ యాక్టివిటీ లేకుండా ఉండాలనుకోండి, ఆ జీవితం అంత పస ఉండదు. మనిషి యొక్క జీవితం బాగుండాలంటే మనిషిలో పరివర్తనం రావాలి. పరివర్తనం అంటారు. ఆ పరివర్తనం అద్భుతంగా కలిగించేదే, అద్భుతమైన కాంతిని అందించేదే సంక్రాంతి. అయితే మనందరికీ గురుగారు చెప్పారు కదా, బయట చూడడం తెలుసు మనందరికీ. ఈ కళ్ళుతో చూస్తే అన్నీ కూడా మనకి వింపుగా అనిపిస్తుంటాయి. ఆ వింపు అయినట్లకి మనం చూస్తూ చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. ఇంతకన్నా 1000 రెట్లు వింపుగా అద్భుతంగా ఉండేది ఒకటి ఉంది, దాని పేరే క్రాంతి అన్నారు. అది ఎక్కడుంది? బయట లేదు. ఆ క్రాంతి ఎక్కడుంది? లోపల ఉంది. అలాంటి క్రాంతిని దర్శించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న, మీరు ఇక్కడ ఉన్న మనందరం కూడా. అందుకని నిజంగా ఎవరైతే క్రాంతిలో ఉంటాడో, ఎవరైతే పూర్తి వికాసంలో ఉంటాడో తన జీవితంలో, ఆ వికాసం కలిగిన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా జాతవనంలో. గట్టిగా చెప్పలు కొడదాం జాతవనానికి. ఇక్కడ అన్నీ ఉంటాయి ప్రాపంచికంగా. అంటే మనందరూ కూడా మనిషి యొక్క జీవితంలో మనిషికి 2 సాంగత్యాలు అవసరమే. మనందరికీ ఆధ్యాత్మికతలో మనం ఏమంటే సజ్జన సాంగత్యం చాలా గొప్పది అంటాం కదా. సజ్జన సాంగత్యంతో పాటు సాధారణ జన సాంగత్యం కూడా చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యంతో పాటు సాధారణ జన సాంగత్యం కావాలి. సాధారణంగా ప్రాపంచంగా బయట అన్నీ చక్కగా కొత్త బట్టలు కట్టుకొని, మరి కొత్త పిండి వంటలు వండుకొని ఎంతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అర్థవంతమైనటువంటి, అర్థంతో కూడినటువంటి సెలబ్రేషన్ జరుగుతుంది. ఇక్కడే ఎందుకు చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే అర్థవంతంగా ఉన్నటువంటి చక్కటి యోగులు ఉన్నారు. ఆ పండుగకి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే జీవితం అంటేనే దండగా అనేలా అయిపోయింది. ఎప్పుడో సంక్రాంతి వస్తే 3 రోజులు బట్టల కొరకు కట్టుకోవడం కాదు. పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మనం ఎవరో అట్లా నేరణ అవకాశం వస్తుంటే కారులో
సంక్రాంతికి ఎందుకు బట్టలు కొనుక్కుంటారు? మనకేం కొత్తగా అనిపించలేదంటే మనకు ప్రతిరోజు పండగ కదా అన్నాడు నాకు నవకాంత్. మనకు ప్రతిరోజు పండగే, ప్రతి పండగని అద్భుతంగా చేసుకుంటాం. ఒక మహానుభావుడు చెప్పాడు ఒక పాటలో, భలే మంచి రోజు పసందైన రోజు అన్నాడు. వసంతాలు పూచే, వసంతాలు ఈ ఒక్కరోజే పూయాలా ప్రతిరోజు పూయాలా? ప్రతిరోజు పూయాలా ప్రతి క్షణం పూయాలా? ప్రతి క్షణం పూయించుకున్నాడే పెరగడ మాస్టర్. అలాంటి వాళ్ళు కలిస్తే అది క్రాంతి, అది నిజమైన సంక్రాంతి. అందుకోసం ఇక్కడ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన క్రాంతిలోకి వెళ్ళడానికి కావాల్సిన చక్కటి మార్గం ఇక్కడ ఉంది. చక్కటి ధ్యానం చేయిస్తారు. అలాగే మనకి చక్కగా ఇందాక అందరూ టిఫిన్లు చేశారా? ఎలా ఉంది? ఆకులో మన ఇంటి దగ్గర అయితే ఎలా ఉంటుందో మన బంతి భోజనాలు, మన పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి, పల్లెటూళ్ళు వాతావరణాన్ని మించిపోయేలాగా అద్భుతంగా అక్కడ మన భోజనాలు ఉంటాయి. అలాగే చక్కటి సాంగత్యాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఇక్కడ భోగి మంటలు ఉంటాయి. ఏది తక్కువ కాదు. అంటే సాధారణంగా మనం చేసుకునే దానికి తక్కువ కాకుండా ఆత్మ యొక్క క్రాంతిలో వికసించడానికి ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకొని చక్కగా వికసించి ఇక్కడి నుంచి వెళ్ళడానికి కావాల్సినటువంటి అనువైన ప్రదేశం ఈ చేతవనం. అందుకోసం ఇక్కడ జరుపుకోవాలి. గట్టిగా చెప్పండి కూడా ఉందాం పిరమిడ్ చేతవనానికి. నాగేంద్ర గారు చెప్పండి, దాని మీదే చెప్పాలి. ఆ క్వశ్చనే మీ అందరినీ అడుగుతాను. ప్రాపంచికంగా ఉండాలి, ఆధ్యాత్మికంగానూ ఉండాలి. అన్న గణేష్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. కాంతి, క్రాంతి, ఈ చర్మచక్షువులకి, ఈ చర్మానికి, ఈ శరీరానికి కలిగి ఏదైతే మనం బయట ప్రపంచంలో చూస్తున్నామో అది కాంతి అయితే, క్రాంతి లోపల చైతన్యాన్ని ఎలివేట్ చేసేది. మన దగ్గర ఏది ఉంటే అది సంతృప్తిగా ఆ చైతన్య పరుస్తూ ఇతరులకి సహాయం చేయడమే క్రాంతి, ఎన్లైటైన్మెంట్. ఆ ఎన్లైటైన్మెంట్ గురించి ఇదే వేదిక నుంచి పత్రిజీ గారు 8 సంవత్సరాలు ఇతోధికంగా సందేశాలు ఇచ్చారు. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆ సందేశాల వల్లనే ఇంత గొప్పగా వైభోగంగా ఇక్కడ సంక్రాంతి జరుపుకుంటున్నాం. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పిరమిడ్ చేతవనానికి. అన్న, సంక్రాంతి ఇక్కడే ఎందుకు చేసుకోవాలి? ఇంత సామూహికంగా చేసుకోవడం వలన ఆ శక్తి ఎలా మనకి ఉపయోగపడుతుంది? ఫ్రెండ్స్, ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టి క్లాప్ చేద్దాం. మనకి ఈ యొక్క ప్రపంచంలో పత్రిజీ అంటే ఏమైపోయిందంటే, పత్రిజీ అంటే ధ్యానం అయిపోయింది. పిఎస్ఎస్ఎం అంటే ధ్యానం అయిపోయింది. పిఎస్ఎస్ఎంలో ధ్యానం లేకుండా ఏ ఈవెంట్ ఉండదు. ఎందుకంటే పిఎస్ఎస్ఎం అంటేనే ధ్యానం. పత్రిజీ ఎక్కడ మాట వచ్చినా అక్కడ ధ్యానం ఉండి తీరుతుంది. ఎందుకంటే పత్రిజీ అంటేనే ధ్యానం. ఒక మనకి పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరిగినా, ఉగాది సెలబ్రేషన్లు జరిగినా, ఇంకో చోట ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా మనకి ధ్యానం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మరి ఇన్ని కార్యక్రమాల్లో సంక్రాంతి ఇక్కడ జాతవనంలో చేసుకుంటున్నాం. మనం గమనించినట్లయితే మనం చిన్నప్పుడు సంక్రాంతి అనగానే ఏం గుర్తొచ్చేదండి? ఏం గుర్తొచ్చేది? గంగిరెద్దులు, భోగి మంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, చుట్టాలు, అరిటాకులు. ఇంకా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనకి చిన్నప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆల్రెడీ సర్దుకుని రెడీగా ఉండేవాళ్ళం. ఎంతమంది వెళ్ళారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా మేనమామల ఇంటికి, మేనత్తల ఇంటికి కదా. మనకి సంక్రాంతి వస్తుంది అనగానే ఎప్పుడు బ్యాగ్ రెడీ పెట్టుకుని ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతామా, లేదా ఎప్పుడు మన మేనమామ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పేసి చిన్నప్పుడు రెడీగా ఉండేది బ్యాగు. అది నా అనుభవం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అనుభవం అయి ఉంటుంది. అదేవిధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సంక్రాంతి వస్తుంది అనగానే ఒకప్పుడు అమ్మమ్మిల్లు, ఒకప్పుడు మేనమామూలు గుర్తొస్తే ఇప్పుడు పిరమిడ్ జాతవనం గుర్తొస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక అమ్మమ్మ ఇల్లు లాంటిది, ఇది ఒక మేనమామ ఇల్లు లాంటిది. కాబట్టి ఎక్కడున్నా ధ్యానం ఉంది. కానీ ఇక్కడికి ఎందుకు రావాలంటే అమ్మమ్మ, మేనమామ, మేనత్ల యొక్క ఆప్యాయత, అనురాగాల్ని మీరు చవిచూడాలి అంటే, వారందరి సమక్షంలో మీరు ధ్యానం చేయాలి అంటే, వారి యొక్క ఆతిథ్యాన్ని, వారు కొసిరి వంటించే ఆ యొక్క ప్రసాదాన్ని మీరు భుజించాలి అంటే ఖచ్చితంగా మీరు జాతవనం వచ్చి తీరాల్సిందే. జాతవనం కాకుండా ఈ సంక్రాంతికి మరెక్కడికి వెళ్ళినా కూడా అది సంక్రాంతే కాదు. ఎందుకంటే ఈ రోజున
బంధుత్వాలు ఎలా అయిపోయినాయి మనం చూస్తున్నాం. ఇద్దరు వస్తే అయ్యో ఇద్దరు వచ్చేసారా వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అని చూసే పరిస్థితుల్లో ఇంతమంది వచ్చినా కూడా ప్రభాకరన్ అక్కడే నుంచుని సార్ రండి వచ్చేసారా రండి అని చెప్పేసి ఎంత ఆనందంగా నవ్వుతూ ఆహ్వానం పలుకుతున్నాడో. ఆ పిలుపు కోసం మనము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి రావాలి. ఇది పత్రి సార్ మనందరికీ అందించిన ఒక గొప్ప బహుమానం సంక్రాంతికి. ఒకసారి సుధాకరానికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం, ప్రభాకరానికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. అలా ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అంతే ఆత్మీయతతో, అంతే అనురాగంతో, అంతే ప్రేమతో ప్రతి ఒక్కరిని స్వాగతం పలుకుతారు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి మనకి? ఇంతకంటే గొప్ప సంక్రాంతి మనం ఎక్కడ జరుపుకోగలుగుతాం? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలియజేయండి, సంక్రాంతి అంటే ఇక్కడే చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, మళ్ళీ మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ భోగి మంటలు వేస్తారు. రేపు ఎల్లుండి ఇందాక నిన్న లక్ష్మీ మేడం చెప్తున్నారు, పిల్లలందరికీ భోగి పళ్ళు చేయబోతున్నామని చెప్పేసి. ఏది కోల్పం, ఇంకా ఎన్నో అడిషనల్గా పొందుతాం. కాబట్టి అందరూ కూడా మరి ఈ సంక్రాంతి సంబరాల్ని అంబరాలంటేలాగా కలిసి చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చిన్నపిల్లలంటే క్వశ్చన్ మారింది మీకు. అందరూ పెద్దవాళ్ళందరూ అన్నీ అయిపోయి చక్కగా సంసారాలన్నీ ఏవైతే జీవితంలో చక్కబెట్టుకోవాలో అన్ని చక్కబెట్టుకొని ఆ ఏజ్గా వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసారు. మరి పిల్లలు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? పిల్లలకి మనం ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాం? ఓకే, ముందుగా ఇందాక నాగేంద్ర చెప్పినట్లుగా ఎవరైనా రిలేటివ్స్ వస్తారు, ఆ పండగకి వచ్చేయండి పిలుస్తారు. అట్లా ఆ మామ ప్రభాకర్ అందరు రండి పండగకి వచ్చేయండి అన్ని ఊర్లు తిరిగి వచ్చేయండి ఒక రోజు ముందే వచ్చేయండి, 2 రోజుల ముందే వచ్చేయండి అందరిని పిలిచారా లేదా? ఎంతమందిని పిలిచారు చేతులు లేపండి. పర్సనల్గా మీ అందరిని పిలిచాడు. పండక్కి ఇంట్లో వాళ్ళు పిలుస్తారు, మామూలుగా చుట్టాలు పిలవట్లే. ఈ మధ్య చుట్టాలు పిలుస్తలేదు, చుట్టాలు ఎప్పుడైనా వీడు వస్తే ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు. అట్లాంటిది ప్రభాకర్ గారు అందరినీ పిలిచి వచ్చేయండి 2 రోజుల ముందు వచ్చేయండి అని చెప్పి పిలిచాడు. కాబట్టి ఈరోజు అందరం ఆత్మబంధువులు అందరం ఇక్కడ వచ్చాం. ఇన్ని సంవత్సరాలు మనం రెగ్యులర్ బంధువుల మధ్యలో జరుపుకున్నాం సంక్రాంతిని. ఇది ఆత్మ బంధువుల మధ్యలో జరుపుకుంటున్న సంక్రాంతి ఉత్సవాలు ఇవి. ఎందుకంటే మన రెగ్యులర్ బంధువులకి మనకి ఫ్రీక్వెన్సీ సెట్ కావట్లే. వాళ్ళు నాన్ వెజ్ తింటారు, ఏదో మాట్లాడుతుంటారు, పూజలు పునస్కారాలు రకరకాలు. కాబట్టి మనం ఆత్మబంధువులను ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఆత్మబంధువుల మధ్యలో ఫెస్టివల్ చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో బాగుందా సంక్రాంతి? ఇక్కడ బాగుందా? అందరికి ఇక్కడే బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇల్లు వదిలేసి. ఇక పిల్లలు అంటారా, నిజంగా ఎవరైతే మెడిటేటర్స్కి పిల్లలు పుట్టారో వాళ్ళందరూ గొప్ప అదృష్టవంతులని చెప్పాలి. అన్నకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే మాకైతే చిన్నప్పుడు పెద్ద స్వేచ్ఛని ఇయ్యలే తల్లిదండ్రులు. ఇటు పోవద్దు, అటు పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పారు. ఇక్కడ పిల్లలందరూ చాలా ఆడుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ మెడిటేటర్స్ పిల్లలందరూ కలిపి మంచి స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఇట్లాంటి ఫెస్టివల్స్ ఒక వేదికలుగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇప్పుడు కడతాల్లో మొన్న జరిగింది ప్రోగ్రామ్కి బాల వికాస్లో అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ ఒకటి ట్రెక్కింగ్కి వెళ్తున్నారు, ఒకరు అటు వెళ్తున్నారు, ఒకటి ఇటు వెళ్తున్నారు, నేచర్లో స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ కూడా పిల్లలు. అట్లా తల్లిదండ్రులు రావడం, పిల్లల్ని తీసుకొని రావడం వల్ల పిల్లల స్పిరిచువల్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉండడానికి ఇట్లాంటి పండుగలు ఒక వేదికగా నిలుస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం నవకాంత్ గారికి. అన్నట్లు పిల్లలు మదర్ ఎర్త్ అంటే ఈ భూమి మీద ఈ మనం ఇంట్లో ఉన్నంతసేపు మనం ఎలా ఉంటున్నాం? ఆ రాళ్ళు ఏవైతే ఆ మార్బుల్స్ ఉన్నాయో, ఆ గ్రానైట్స్ ఉన్నాయో వాటి మీద ఉంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిడ్డ ఇక్కడ నా దగ్గర ఉండదు, ఎక్కడో తిరుగుతుంది, ఏమో తెలియదు. ఎక్కడ తను చాలా ఇండివిజువల్గా ఫ్రీడమ్గా తిరుగుతుంది. తనకి రెక్కలు వచ్చిన ఒక పక్షిలా తిరుగుతుంది నా బిడ్డ. నాకు అనిపిస్తుంది అనమాట, ఇంత ఫ్రీడమ్ ఉంటే పిల్లల్లో యాటిట్యూడ్ మారుతుంది. ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఏర్పాటు చేస్తే ఫ్రెండ్స్ పెరుగుతారు. ఎక్కడ విజయనగరం, ఎక్కడ తిరుపతి, ఎక్కడ కోటాల,
ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చాం, అందరం ఒక దగ్గర కలిసాం. ఎంత ఫ్రెండ్షిప్ మనందరి మధ్య. ఈ మిత్రత్వాన్ని కలపడానికే ఈ బంధువులందరూ కలిసాం. పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇంత గొప్ప మిత్రత్వం, ఎవరెవరి ముఖాలు ఎవరికీ తెలియదు, కానీ అందరూ ఫ్రెండ్సే. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ప్రతి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ ఉంటాడు, ఆత్మీయ బంధువు అయిపోతాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మనందరికీ ఒక గొప్ప వరం. అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు రాజశేఖర్ గారు ఫ్యామిలీస్ని వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చి మనం సంక్రాంతి చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, తర్వాత ఫ్యామిలీ సీన్. జీతవనంకి ఎందుకు రావాలి సంక్రాంతికి అన్నది ఫస్ట్ క్వశ్చన్ అన్నది. ఇది ఈ సంవత్సరానికి ఫస్ట్ నెల. ఇది మన అందరం పండుగ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? బ్రేక్ ద రొటీన్. పత్రి సార్ ఒక కాన్సెప్ట్ చెప్తారు, బ్రేక్ ద రొటీన్ అంటారు. మనందరం సిటీస్లో జీవిస్తూ ఉంటాం, అక్కడ కాంక్రీట్ జంగిల్లో ఉంటాం. సో ఒక ప్యాటర్న్కి వర్క్లో ఉండిపోతాం. మనం వర్క్ చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం, అన్నీ ఉంటాయి. మనకు వనం ఉండదు. జీత వనం ఇక్కడ ఏముంది? వనం ఉంది. వనంలో ఒక 3 రోజులు జీవించే అవకాశం, ఒక చెట్టును చూసే అవకాశం. ఆ కొండ ఎక్కచ్చు, కొండ నుంచి ఉదయాన్నే ఆ సూర్యుడు అలా పైకి లేస్తుంటారు, అలా సూర్యుని చూస్తూ తన్మయత్వం చెందుతూ ఒక లయం అయిపోతాం. అది ఇక్కడ ఉంది. ఉదయాన్నే లేచి అక్కడ చూస్తే అందులో సంగీత జ్ఞానం ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటాం. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, మనకు శక్తి వస్తుంది. సో ఒక జ్ఞానం ఎందుకు? సంక్రాంతి ఒక క్రాంతితో కూడుకొని ఉండాలి మనం. ఇక్కడ ఆ జ్ఞానం తాలూకా క్రాంతి ఉంది. సో ఈ కలయికనే సంక్రాంతి అంటారు. సో అది ఇక్కడికి ఎందుకు రావాలంటే ఈ వనంలో గడపడానికి రావాలి. బ్రేక్ ద రొటీన్ మనం బ్రేక్ చేస్తాం, మన లైఫ్లో బ్రేక్ చేసి ఈ వనంలో గడుపుతూ నేర్చుకుంటాం, ఈ ప్రకృతిలో గలుపుతాం. అందుకు ఇక్కడికి రావాలన్న ఒక పాయింట్. జీతవనానికి ఏమి ఇచ్చింది? చాలా ఇచ్చింది. వైఫ్ని ఇచ్చింది. నాకు ఇక్కడి నుంచి మా వైఫ్ని ఇచ్చింది. నేను ఇక్కడ వర్క్ చేయడం వల్లనే పిఎంసీలోకి జాయిన్ అవ్వడం జరిగింది కూడా. ఒక 10 రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేశాను. ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి ఇక్కడ జీతవనంకు రండి, ఇక్కడ అన్నదానంలో పాల్గొనండి, చాలా బాగుంటుందని చెప్పేసి. జీవితం ఎందుకు దుఃఖంగా ఉంటుందంటే జ్ఞానం లేకపోవడం వల్ల దుఃఖం ఉంటుంది. అది పోవాలంటే ఈ సమూహంలోకి రావాలి, ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలని చెప్తూ ఇలాగ తీసుకురావడం జరిగింది. అలా చేయడంలో పిఎంసీ కనెక్ట్ అయ్యి ఇలాగా వచ్చింది. అండ్ ఓకేనా? ఎస్, అందుకని రావాలి మనం ఈ వనంలో బ్రేక్ ద రొటీన్ చేయడానికి ఇక్కడికి రావాలి. సో ఇక్కడంతా సెలబ్రేషన్. మనకు రీసెంట్గా ధ్యాన మహాయాగం జరిగింది. అక్కడ ఎంతో జ్ఞానాన్ని ఎంతో మాస్టర్స్ ఇచ్చారు. సో ఈ వనంలో మనతో మనం గడపడానికి, మనం ఉద్ధరించుకోవడానికి ఇక్కడికి రావాలి. ఎస్ అన్న, థ్యాంక్ యూ. రాజశేఖర్ గడిగా చప్పట్లు కొట్టుకుందాం. జీతవనం ఆయనకి జీవితాన్ని ఇచ్చింది, జీవిత భాగస్వామిని ఇచ్చింది జీతవనం. రమ్య గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళ వైఫ్ తను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు తనకు తెలియదు ఫస్ట్ టైం ఇక్కడ రావటం. ఇక్కడికి వస్తున్నప్పుడు అదే బస్సులో ఇక్కడ క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్లు కొట్టిస్తాం జీతవనం తరపున. ఆ క్యాలెండర్లు అవే బస్సులో వస్తున్నాయి. ఆ రోజు సడన్ గా కరీంనగర్ ఆ ప్రాంతంలో కర్నూలు ప్రాంతంలో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది సడన్ గా లోపల ఫైర్ వచ్చింది. ఆ బస్సులో చాలా మందికి రకరకాల దెబ్బలు తగిలాయి. కానీ తినకి సుధాకరాన్ని కనిపించి సేవ్ చేసినట్లు ఆ రోజు ఆ అమ్మాయికి ఆ సుధాకరాన్ని కనిపించాడు. ఫస్ట్ టైం తను ఇక్కడ రావటం. తను ఎప్పుడు చూడలేదు సుధాకర్ని. కానీ ఆ యాక్సిడెంట్లో సుధాకర్ అన్న ఆయన, ఆ మాస్టర్ ఆవిడ్ని సేవ్ చేశారు. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో చూస్తే ఈయనే నన్ను కాపాడారు అని చెప్పి ఆవిడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఆ అమ్మాయి ఇక్కడికి రావడం, తిను కలవటం, వీళ్ళిద్దరూ భాగస్వాములు కావడం, ఇది ఒక పెద్ద స్టోరీ. తర్వాత మనం మాట్లాడుకుందాం. మన జీతవనం అల్లుడికి గట్టిగా చప్పట్లు కొట్టేసుకుందాం. అల్లుని కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. ఓకే మరి వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్ర గారితో వెనక ఉండి
ఇంటి ఇల్లాలుగా తనెంతో ప్రాథమికమైన పనులు చేస్తూ తనకి భాగస్వామిగా ఎంతో తోడ్పడుతున్నారు. మరి మీనా గారు తన సందేశాన్ని ఇవ్వాలి సంక్రాంతి గురించి. గట్టిగా చప్పట్లు కొడదాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరం ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి వచ్చాము. నేనెందుకు వచ్చానో చెప్తాను. అంటే ఎవరి పర్సనల్ ప్రొసెషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎందుకు వచ్చానో నేను చెప్తాను. యాక్చువల్గా ఇది ఇక్కడికి రావడం ఇది 3వసారి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడ పైన ఇక్కడ గుట్టుంటుంది చూడండి, పక్కన కొండ, అందరం కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళామన్నమాట. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా అనిపించిందో అక్కడ ఆ నేచర్తో స్పెండ్ చేయడము, ఆ ప్రకృతితో మనం మమేకం అవ్వడం అనేది. అక్కడ ధ్యానం చేయడం జరిగింది, చిన్న గుడిసి లాంటిది అక్కడ. ఆ దాంట్లో వెళ్ళి ధ్యానం చేసి ఎంతో బాగుంది, అసలు చెప్పలేనంతగా మన ఇన్నర్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళండి, పైకి ట్రెక్కింగ్కి అందరు వెళ్ళండి. ఆ యొక్క అనుభూతి ఉందే, అది మనం వర్ణించలేము అసలు, అంత బాగుంటుంది. ఆ తర్వాత అక్కడున్న సైలెన్స్ని అబ్జర్వ్ చేయండి, అక్కడున్న ఆ ప్రకృతిలో ఉన్న మౌనాన్ని ఒకసారి గమనించండి. ఆ మౌనంలో ఉంటూ అక్కడ ఆ ప్రకృతిలో నిండి ఉన్నటువంటి ఆ మౌనంలో దాగి ఉన్న శక్తిని మీరు దాన్ని అనుభూతి చెందండి. దానికోసం అక్కడికి వెళ్ళండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మేమంటే ఇంత అద్భుతమైన వాతావరణంలో చెట్లు చేమలు అన్నా, ఇక్కడ ఎక్కడ కూడా మనకి సిమెంట్ ఏం లేదు, ఫ్లోరింగ్ ఎక్కడా లేదు, చక్కటి నేల, పచ్చని గడ్డి మీద నడుస్తున్నాము, ఆ నేల భూమాతతో కనెక్ట్ అవుతున్నాము. ఇంత అద్భుతం అది. ఇంత గొప్ప అవకాశం మనకి ఎక్కడైనా దొరుకుతుందా? మరి ఇంత అద్భుతమైన వాతావరణంలో మనం వచ్చినప్పుడు అది ఎంత అద్భుతమైన పండుగ అది మనకి. అది మన ఇళ్లలో దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక 4 గోడల మధ్య అలవాటు అయిపోయింది. ఆ సిటీ కల్చర్ అయితే నాకు అది ఇష్టం ఉండదు, సిటీ కల్చర్. అందుకొరకే నేను ప్రతి పండుగ వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అందరూ అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తారు, ఊర్లలో కదా. ఆ సిటీలో ఎవరు పలకరించేవాడు పక్కనే ఉంటారు, కానీ పక్కన ఎవరు ఉంటారో కూడా తెలీదు, మాట్లాడరు. కానీ ఇంత మనకి పత్రి సార్ అందించినటువంటి గొప్ప వరం ఇది. మనకి ఒక కడతాల్లో మనం 11 days గడుపుతాము. 11 days న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ సంక్రాంతి, ఫస్ట్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ ఇది మనకి. మరి ఇంత అద్భుతమైన పండగ వాతావరణం ఇక్కడ ఉంది అంటే ఎంత అద్భుతం మనకి. అద్భుతంగా మనం ఇక్కడ పండుగ అంటే సార్ ఒక ధ్యానాన్నే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇలాంటి సంబరాలు జరుపుకోవాలి. చక్కటి ఇక్కడ సంక్రాంతి పండుగ మళ్ళీ మనకి ఉగాది సంబరాలు రెడీ అయిపోతాయి. మళ్ళీ ప్రకృతి వాల్యూ చూడండి, ప్రకృతికి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇచ్చారో పత్రి సార్ ఈ మాటల్లోనే మనకు అర్థమవుతుంది, అవునా కాదు? ప్రకృతితో మనం మమేకం అవ్వడము, ధ్యానం ఎంత ఇంపార్టెంటో ప్రకృతితో మనం కనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రకృతిలో విహరించండి అంటారు, అంటే ఇదే కదా. మరి ఇన్ని సంబరాలు కూడా చూడండి, మనం ఇక్కడ వచ్చాము, నెక్స్ట్ ప్రకృతి వ్యాలీకి వెళ్తే అక్కడంతా నేచరే, ఉగాది సంబరాలకు వెళ్తాం అక్కడంతా నేచరే. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఇది, ధ్యానం చేస్తూ మనం ప్రకృతితో మమేకం అవుతూ ఇంతమంది ఆత్మ బంధువుల మధ్య వాళ్ళ యొక్క ఆత్మీయ పలకరింపులు, ఇవే మనకి వాళ్ళ యొక్క ప్రేమలు, ఇవే మనకి ఆనందిస్తాయి. ఇంకా ఏమీ లేదు, ఏ ఆస్తులు మనకి ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావాలి. ఇలాంటి వాతావరణంలో మనం స్పెండ్ చేయాలి మై డియర్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పాలి కూడా మేడంకి. ఇంకా జోస్లే ప్రతిభ మేడం గారు, సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి ఇక్కడికి, మీరు ఎందుకు వచ్చారు ఈ సంక్రాంతికి? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావటం మీరు? అవును సార్. ఎలా ఉంది ఇక్కడ? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి
ఆత్మీయ వందనాలు. ముందుగా సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 2 years నుంచి ఎదురు చూస్తున్నాను ఇక్కడ రావడానికి. ఎంతో ప్రయత్నం చేశాను. 2 ఏళ్ల నుంచి నేను ఇక్కడ రావడానికి. ఈసారి ఎలా వచ్చానంటే నాకు తెలియదు. పత్రి సారే నన్ను ఇక్కడ రప్పించారు. వంశీ సార్ది పిఎంసిలో ఇంటర్వ్యూ చూసాను నేను. అక్కడ గురుస్థాన్ గురించి చెప్పారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే కనెక్ట్ అవుతారు అన్నప్పుడు నేను అట్రాక్ట్ అయ్యాను. నేను అక్కడికి వెళ్ళాలి, సార్తో నేను కనెక్ట్ అవ్వాలి అని. అసలు యాక్చువల్లీ నేను ఇక్కడ రావడమే మిరాకిల్. నేను చాలా డేర్ చేసి ఇక్కడికి వచ్చాను. నేను ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎలా అంటే అన్ని ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని, ఎదురు చూసేదాన్ని. నెక్స్ట్ ఇది వస్తుంది, ఇలా చేసుకోవాలని. ఇప్పుడు నా లైఫ్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికంగా కంప్లీట్గా దీంట్లోకి వచ్చిన తర్వాత 3 పండుగల కోసం ఎదురు చూస్తున్నాను. కడతల్లో ఒకసారి డిసెంబర్, జనవరిలో ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ప్రకృతి వ్యాలీ. ఈ 3 నా లైఫ్లో పెద్ద పండుగలు ఇవి. వీటి కోసమే నేను చాలా చాలా డేర్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఎలా అయిపోయానంటే, పత్రిసారి ఎప్పుడు అంటారు కదా, మనం పైనుంచి దిగవచ్చిన దేవతలము, దిగజారి వెళ్ళకూడదు, ఒక దేవతల్లాగా అనుభూతులు తీసుకొని గొప్పగా మారి జ్ఞానం పొంది పోవాలి అని అంటారు కదా. అది నేను ప్రయత్నిస్తున్నాను. సార్ చెప్పేటివన్నీ ఆచరణలో పెట్టి నేను కూడా ఒక దైవంగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ఆత్మబంధువులతోటి నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని చాలా 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 సంతోషంగా ఉంది. ఎంతసేపు నేను వీళ్ళతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. అలా అని నా ఫ్యామిలీ నేనేమీ వదిలిపెట్టడం లేదు. సంసారంలోనే నిర్వాణం అన్నందుకు అక్కడ నా బ్యాలెన్సింగ్గా ఉన్నాను నేను. మెయిన్ ఏంటంటే ఈ సంక్రాంతి మనం ఇంట్లో కంటే ఇక్కడే బాగా చేసుకుంటాము. ఆత్మీయుల మధ్యలో ఇక్కడ అన్నీ జరుగుతాయి. మన ఇంట్లో దానికంటే ఇక్కడే బాగా సెలబ్రేట్ అవుతున్నాయని నేను ఎంతో ఎదురు చూసి ఇక్కడికి వచ్చాను. భోగి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఎలాగ మంటల్లో వేస్తాము. మనము 1 year నుంచి, గత కాలం నుంచి ఉన్న మనలో భయాలు, బాధలు అన్నీ ఆ మంటలో తగలబెట్టేసి సంక్రాంతిలో అంటే నూతనం అంటే కొత్తదనంలోకి అడుగుపెట్టి మన జీవితాన్ని ఇంకా అద్భుతంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. మనలో ఉన్న బాధలు, భయాలు ఏవి ఉన్నా కూడా ఆ మంటలో తగలబెట్టేసి నూతనంగా సంక్రాంతి కొత్తదనంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆవిడ త్యాగం, ఆవిడ ఎనలేని త్యాగం. ఆ త్యాగం ఈరోజు మనకు పూలబాట వేసింది. ఓ మహిళా మూర్తి, ఎంత స్ఫూర్తినిచ్చింది ఆవిడ మనకి. ఎన్ని కష్టాలు, ఆవిడ మనందరికీ ఒక గొప్ప బాటనిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆవిడకి. ఆవిడ త్యాగం. మనం కూర్చున్న కుర్చీని పక్క వాళ్ళు వచ్చి కూర్చుంటే మనం లేచి వెళ్ళేటప్పటికి ఇక్కడ కూర్చుంటే ఇది నా కుర్చీ అన్న ఆ త్యాగ గుణం ఉండదు. కానీ ఆవిడకి ఎంత త్యాగమో పత్రిజీని మన అందరికీ ఇచ్చేసింది ఆవిడ. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆ త్యాగమూర్తికి. ఈ సందర్భంగా స్వర్ణమాల పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇంకా 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 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ఈ మహిళ, ఈ స్ఫూర్తి మీకు ఎలా అనిపించింది? సార్, నేను బ్యూటిషియన్గా ఉన్నాను. యాక్చువల్లీ నేను గురుస్థాన్లో నేను క్లాస్ చెప్పినప్పుడు మేడం వాళ్ళు నన్ను చూసి అన్నారు, నేను ప్రచారం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు సపోర్ట్ లేదు. నేను ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆ రోజు క్లాస్ ద్వారా నాకు మేడం సార్ పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అంతా ప్రచారం చేద్దాము, అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఒక టీమ్గా ఉండిపోయి పాంప్లెంట్లు పంచడం. నేను సిగ్గుపడేదాన్ని, చాలా సిగ్గుపడేదాన్ని. అసలు ఎలా ఉండేదాన్ని అంటే, ఇప్పుడు పాంప్లెంట్లు పంచుతుంటే ఎక్కడ లేని ఆనందం. ఎవరికైనా ధ్యానం చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం నాకు ఆ తృప్తినిస్తుంది. ఆ సచ్చిదానందం అంటారు కదా, ఆ ఆనందాన్ని నేను పొందుతున్నాను. దాని ద్వారా ఇంకా 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 ముందుకెళ్ళాలి. ఎంతో మంది, చాలా మంది బాధపడుతున్నారు. నా సర్కిల్లో, మాది గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఏంటంటే ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా ధ్యానమయం కావాలని కోరుకుంటున్నాను. పత్రి మేడంకి వాళ్ళ కూతుళ్ళుగా ఉన్న వాళ్ళు, మేడం, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించేది నేను ఇంతకన్నా ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ప్రచారం చేయాలని. చాలా వరకు నేను సేవలో, ప్రచారంలోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ సందర్భంగా పత్రి గారికి, పరిమళ పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నేను తండ్రిని అయితే కానీ తెలియలేదు, బిడ్డ
వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం కోరుకుంటారు తండ్రి నుంచి అని. నేను నా తండ్రి నుంచి కోరుకునేది నేను పొందలేకపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఆ సఫరింగ్ వాళ్ళు ఎంత పడ్డారో ఆ ఇద్దరక్కలకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం కదా. చేస్తారనో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పిరమిడ్ మాస్టర్లు అందరికీ చప్పట్లు కొట్టుకుందాం. ఇంకా 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 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించబడి ఈ రోజు వరకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తనదైన ధ్యేయంలో శాకాహారాన్ని, ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్ యావత్తు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అందరికీ చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మనకి ఈ డిస్కషన్ ద్వారా ఎన్నో రకాల ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను. విషయం ఏంటంటే ప్రపంచంలో నాకంటే కష్టపడ్డవాడు ఎవరు లేడు అనుకున్నాను. మిలారప్ప బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది మిలారప్ప కష్టం కంటే నా కష్టం పెద్ద కష్టమేమీ కాదని. అందుకని పత్రిజీ గారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ 3 ప్రాథమికంగా తీసుకెళ్లారు మన సొసైటీలో. అందరూ ఇవి ఖచ్చితంగా సవివరంగా నడుపుతారని కోరుకుంటూ మీ వాసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రతిరోజు పండగ పిరమిడ్ మాస్టర్లకి.